హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఇక్కడ పీతల పులుసు అయితే చేస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ పీతలు అయితే బాగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ ఆనియన్ పేస్ట్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ 6 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 6 ఇంచ్ అయితే అల్లం ముక్క అయితే తీసుకున్నానండి. అంతే, అదంతా మసాలా పేస్ట్ అయితే. నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి అయితే 6 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. చిరుకులో చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకున్నానండి. అలా సోక్ చేసేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ పెద్ద పాన్ అయితే పెట్టుకోండి. గిన్నె వెడల్పాటి గిన్నె అయితే బాగుంటుంది. ఆయిల్ అయితే వేసుకుని హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మసాలా పేస్ట్, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకోండి. బాగా ఫ్రై అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ అయితే వేసుకోండి. బాగా మగ్గుతుంది పేస్ట్ అనేది. బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకోండి. మీ కారానికి సరిపడా మీరు ఎంత తింటే అంత వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ కారం అయితే వేసాను. నెక్స్ట్ పీతలు అయితే యాడ్ చేసుకోండి. ఈ మసాలా పేస్ట్ అంతా పీతలకు పట్టేలాగా పట్టించండి. పట్టిన తర్వాత ఇక్కడ నేను చింతపండు అనేది సోక్ చేశానని చెప్పాను కదా, దీనైతే ఫిల్టర్ పెట్టుకుని అలా వడగట్టుకుని వేసేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి పులుసు కదా, కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. బాగా మరిగిస్తే బాగుంటుంది. అలాగా పీతలు మునిగేలాగా అయితే వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, బాగా మరుగుతున్నప్పుడు సాల్ట్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కారం సరిపోకపోయినా, పులుపు సరిపోకపోయినా ఇక్కడ వేసేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ ధనియాల పొడి అనేది వేసానండి. చాలా బాగుంటుంది, అది మాత్రం స్కిప్ చేయకండి, వేసుకోండి ధనియాల పొడి. ఒకసారి ఇక్కడైతే టేస్ట్ చూసుకోండి, మీకు సరిపోకపోతే వేసుకోండి. ఇక్కడ పులుసు అంతా చూసారు కదా, నేను బాగా మరగబెట్టాను. ఇక చిక్కటి గ్రేవీలా వచ్చింది. చాలా బాగుంటుంది ఇలాగా, ఎక్కువ పులుసులా కాకుండా ఇలా దగ్గరికి ఎగరబెట్టేస్తే. నెక్స్ట్ కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోండి. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోండి. నెక్స్ట్ సరిపోతుంది. ఫస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, ట్రై చేసి కమెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందనేది.